Good morning, everyone. So, ఇవాళ మనము 10th class, especially 2021 batch, 10th class 2021 batch, mass videos, deleted portion తీసేసి important questions మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, important questions chapter wise, important questions chapter wise discussion, important questions chapter wise discussion. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. మనం డిలీట్ అయిన పోర్షన్ తో తీసేసి రిమైనింగ్ క్వశ్చన్స్ లో పబ్లిక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ 2021 ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రైట్, సో ముందుగా విల్ స్టార్ట్ విత్ రియల్ నెంబర్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మార్క్స్ రియల్ నెంబర్స్ లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ 25xy, then prove that 2 into log of x plus y is equal to 3 log 3 plus log x plus log y. Okay, so let me write this question. Now మనకి ఏంటంటే if x square plus y square is equal to 25xy, then prove that so ఏం చెప్పాడు, 2 log of x plus y, then prove that 2 log of x plus y is equal to 3 log 3 is equal to 3 log 3 plus log x plus log y plus log x plus log y. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన క్వశ్చన్. ఇది రియల్ నెంబర్స్ లో 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్పెషల్లీ స్టేట్ ఎస్ఎస్సి వాళ్ళకి. ఓకే, అయితే చూడండి ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy. తర్వాత ఏం చేయాలో గుర్తు రాలేదనుకుంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్లు అంతా కూడా లాగులో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, లాగ్ అప్లై చేసుకోవాలి. అయితే లాగ్ అప్లై చేసే కంటే ముందు మనకి హోల్ స్క్వేర్ రావాలి. ఎందుకంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రావాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను హోల్ స్క్వేర్ రావాలంటే నాకు ఏముండాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కాబట్టి నాకు 2xy టర్మ్ లేదు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మాత్రమే ఉంది. కాబట్టి 2xy టర్మ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ స్టెప్ అదే చేయాలండి, యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకి హోల్ స్క్వేర్ రావాలి. ఎందుకు హోల్ స్క్వేర్ రావాలి, ఇక్కడ చూసినట్టయితే హోల్ కి బ్రాకెట్ ఉంది, ముందర 2 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, యాక్చువల్ గా లాగ్ లో ఒక నెంబర్ పవర్ లో ఉంటే ముందరకు వస్తుంది, అంటే పైకి వెళ్తే ఏమవుతుంది, నాకు స్క్వేర్ అవుతుంది, అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనమాట. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, కాబట్టి నాకు హోల్ స్క్వేర్ వచ్చే విధంగా ఉండాలి కాబట్టి 2x పెట్టి యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. సో అప్పుడు ఏమవుతుంది నాకు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy. ఇప్పుడు లాగ్ అప్లై చేసుకుందాం. ఓకే, నౌ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది నాకు, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log of 27 into x into y, 27 into x into y. సో మనకి ఏం తెలుసు, లాగ్ ఫార్ములాస్ లో లాగ్ లో ఒక నెంబర్ పవర్ ఉంటే ముందరకు వస్తుంది కాబట్టి, సో ఇక్కడ పవర్ ఉంది మనకి, ఇదేమవుతుంది నాకు ముందరకు వస్తుంది. అంటే ఏమవుతుంది నాకు 2 into log of x plus y is equal to, అట్ ది సేమ్ టైం మనకు ఫార్ములా ఉంది ఏంటి, log m ప్లస్ log n, అంటే log of m into n, log of m into n, log m ప్లస్ log n అంటే log m into n. ఒకవేళ log m into n ఉందనుకోండి, log m into n ఉందనుకోండి, ఎలా రాసుకోవచ్చు మనము, log m ప్లస్ log n గా రాసుకోవచ్చు. అంటే అడిషన్ ఇస్తే మనం మల్టిప్లికేషన్ రాసుకోవాలి, వాడు ఇది తిప్పించిస్తే మనకి ఫార్ములా కూడా మనం తిప్పించి రాసుకోవచ్చు. లాగ్ ఆఫ్ m into n ఇస్తే log m ప్లస్ log n రాసుకోవచ్చు, ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు, లేదు ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు అనమాట. ఎనీవే వీ కెన్ రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ లాగ్ m into n మారుందా లేదా, కాబట్టి 3 ఉన్నాయి, కాబట్టి 3 సార్లు అడిషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో లాగ్ ఆఫ్ 27
ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో అప్పుడు ఏమవుతుంది నాకు 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, అగైన్ మనకు ఆన్సర్లో అయితే 3 log 3 ఉంది కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే 27 ఉంది ఇక్కడ, మిగతా అంతా సరిపోయింది. 27 ఎట్లా రాసుకోవచ్చు, 3 క్యూబ్ రాసుకోవచ్చు కదా. సో లాగ్ ఆఫ్ 3 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అయితే లాగ్లో ఒక నెంబర్ పవర్ ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది నాకు ముందరకు వస్తుంది కాబట్టి సింపుల్గా నాకు రిక్వైర్డ్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఒకసారి, 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 plus log x plus log y. That is what we have to prove, and hence it is proved. Hence proved. Hence proved. Okay. Right. So now, second question చూద్దాం. Right. Second question 4 marks ki real numbers important question ఏంటంటే ఇక్కడ చూడండి. One second. Let me use yeah. So. One second. Let me. ఒక సెకండ్ కొంచెం. Yeah. Second question చూసినట్టయితే if log of x plus y by 3 is equal to half into log of x plus log y, then find the value of x by y plus y by x. చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. క్వశ్చన్ రాస్తాను చూడండి ఇక్కడ. యా, if సెకండ్ క్వశ్చన్, if log of x plus y by 3 కదా, యా by 3 is equal to half into bracket log x plus log y, log x plus log y, then find the value of x by y plus y by x. Then find the value of x by y plus y by x, x by y plus y by x. చూడండి చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇందా క్వశ్చన్కి రివర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్ అయితే లాగ్లో ఇచ్చేసాడు, ఆన్సర్లో అయితే లాగ్ లేదు. క్వశ్చన్ అయితే లాగ్లో ఇచ్చేసాడు, ఆన్సర్ అయితే లాగ్ లేదు. అయితే మనకి ఎలాంటి ఐడియా గుర్తు రావాలంటే, ఓకే రెండు పక్కల లాగ్ తిప్పించుకున్నామంటే లాగ్ క్యాన్సిల్ కొట్టుకోవచ్చు అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ లాగ్ ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ లాగ్ ఉండాలి, వితౌట్ కోఎఫిషియెంట్స్. ముందర నెంబర్లు ఏమి ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది, నాకు రెండు పక్కల లాగ్ ఉంది కాబట్టి లాగ్ క్యాన్సిల్ కొట్టుకోవచ్చు. సో ఆ విధంగా నేను తెప్పించుకోవాలన్నమాట. అలా తెప్పించుకోవాలని నాకు ఏమో 1/2 ఎక్స్ట్రా ఉంది, 1/2 ఎక్స్ట్రా ఉంది. చూడండి ఫస్ట్ దీన్ని ఏం చేస్తాను, గివెన్ పబ్లిక్ లో ఎలా రాయాలో అలానే రాస్తాను. చూడండి, గివెన్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏం తెలుసు మనకి, వి నో దట్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ అంటే లాగ్ ఎం ఇంటూ ఎన్, లాగ్ ఎంఎన్ ఆర్ లాగ్ ఎం ఇంటూ ఎన్. సో ఆ విధంగా ఈ లోపల బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్ కి నా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా. అప్పుడేమవుతుంది నాకు, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ 2 ఏమవుతుంది మనకు డివైడ్ అవుతుంది. ఇక్కడ 2 మనకి డివైడ్ అవుతుంది. 1/2 అంటే కింద 2 వచ్చి డినామినేటర్ లో ఉంది, ఈక్వల్ టు కౌతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఏమవుతుంది నాకు 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3, 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ వై, ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ వై. ఓకే, సో దీని మనకి పవర్ 2 ఉంది, ముందర 2 ఉంది, అది పవర్ లోకి వెళ్తే ఏమవుతుంది, లాగ్ లో ఒక నెంబర్ కి పవర్ ఉంటే ముందరకు వస్తుంది, ముందర ఉంటే పవర్ లోకి వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా ఎట్లా రాసుకోవచ్చు దీన్ని, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు చూడండి రెండు పక్కల లాగ్ నేను క్యాన్సిల్ కొట్టుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది నాకు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై కింద 3 స్క్వేర్ 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు, x plus y whole square is equal to 9xy. So x plus y whole square, a plus b whole square, a square plus 2ab plus b square, or x square plus y square plus 2xy is equal to 9xy. Okay, so one second.